హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లోనే మీకు తెలిసిందే ప్రాఫామ్ ట్రేడింగ్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. కంపెనీస్ ఏంటంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు ట్రేడింగ్ చేయమంటారు. వచ్చిన ప్రాఫిట్లో మీకు 90% స్ప్లిట్ ఇస్తారు. వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మీ ట్రేడ్స్ని వాళ్ళు కాపీ చేస్తారు అన్నమాట. అంటే మీకు ఏదైతే ఒక ట్రేడింగ్ అకౌంట్ ఇస్తారు కదా, ఇంటర్నల్గా ఇంకొన్ని ట్రేడింగ్ అకౌంట్స్ని యాడ్ చేసి పెట్టుకుంటారు. మీరు మీ అకౌంట్ ట్రేడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాటిల్లో కూడా ట్రేడ్ పడిపోతుంది. అలాగే మీరు మీ అకౌంట్లో ట్రేడ్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు లింక్డ్ ఉన్న అకౌంట్స్లో కూడా ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ తీసారనుకోండి, సపోజ్ ఒక $1,00,000 మీద $10,000 ప్రాఫిట్ తీసారనుకోండి, మీకు ఇంటర్నల్గా వాడు ఏదైతే లింక్స్ పెట్టుకుని ఉంచి ఉంటాడు కదా అకౌంట్స్, వాటిలో కూడా 10% ప్రాఫిట్ వస్తుంది. అది బ్రోకర్కి బెనిఫిట్ మాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ టాలెంట్ హంటర్, ఎక్కడైతే టాలెంట్ ఉందో అటువంటి వాళ్ళకి వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు క్యాపిటల్ పెట్టి అకౌంట్ ఇస్తున్నారు అనమాట. దాన్ని యాక్చువల్గా లైవ్ అకౌంట్ అంటారు, అదే స్టిమ్యులేటెడ్ అకౌంట్ అంటారు అనమాట. ఓకే, అయితే ఇందులో ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ కొంచెం నాలెడ్జ్తో ఎంట్రీ అయిపోయి సంపాదించడం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఇది అవ్వదు. ఓన్లీ మంచి ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నవాడికి మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా వర్కౌట్ చేస్తుంది, సపోజ్ ఇందులో ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. $10,000 అకౌంట్, $25,000 అకౌంట్, $50,000 అకౌంట్, $80,000 అకౌంట్, $1,00,000 అకౌంట్ అనేది ఒక్కొక్క డాలర్ అకౌంట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అది మీరు స్పెండ్ చేసి కొనుక్కోవాలి అకౌంట్. కొనుక్కున్న వెంటనే ఏం చేస్తాడంటే వెంటనే మీకు లైవ్ అకౌంట్ ఇవ్వడు, అదే స్టిమ్యులేటెడ్ అకౌంట్ వెంటనే మీకు ఇవ్వడు. 2 సార్లు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు డెమో అకౌంట్స్ ఇచ్చి. ఫస్ట్ ఒక 1 lakh డెమో అకౌంట్ మీకు ఇస్తాడనమాట. ఇచ్చి మీకు ఏం చెప్తాడంటే 10% ప్రాఫిట్ తీయమంటాడు. ఒక కండిషన్ కూడా పెడతాడు, నేను నీకు డెమో అకౌంట్ $1,00,000 అకౌంట్ ఇచ్చాను కదా, ఒక రోజులోనే 5% మించి లాస్ రాకూడదని చెప్తాడు. అంటే $5,000 మించి నువ్వు లాస్ రాకూడదు ఏదైనా ట్రేడ్లో. అలాగే ఓవరాల్ లాస్ అనేది 10% మించి రాకూడదు. అంటే మీరు 10% టార్గెట్ అచీవ్ అవ్వడానికి మీ ఓవరాల్ లాస్ కూడా 10% మించి రాకూడదు. ఇంకా టైం మీరు 20 days తీసుకుంటారో, 2 weeks తీసుకుంటారో, లేకపోతే 2 months తీసుకుంటారో 10% ప్రాఫిట్కి, అది మీ ఇష్టం. ప్రాపర్ ప్లాన్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకుని 10% సక్సెస్ సాధించాలా ప్రాఫిట్ తీసి. అది కూడా వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం డైలీ లాస్ అనేది 5% మించకూడదు. అలాగే ఓవరాల్ లాస్ అనేది 10% మించి రాకూడదు. సపోజ్ ఫస్ట్ డే మీకు $4,500 లాస్ వచ్చింది, సెకండ్ డే కూడా మీకు మళ్ళీ $4,500 లాస్ వచ్చింది, ఆల్మోస్ట్ మీకు 9,000 అయిపోయింది. మీకు మ్యాక్సిమం లిమిట్ అనేది $10,000 లాస్. ఇంకొక ట్రేడ్ పెట్టారు $1,000 లాస్ అయిపోయారు అనుకోండి, 10,000 లాస్ అయిపోయినట్టే. మీ అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఏదైతే డబ్బులు కట్టారో అకౌంట్ కొన్నప్పుడు అది మీరు లూజ్ అవుతారు, అది మీకు లాస్. సో కేర్ఫుల్గా మీకు టాలెంట్ ఉంటేనే, స్కిల్స్ ఉంటేనే పర్చేస్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేను ఏ బ్రోకర్ని రికమెండ్ చెయ్యను. మీకు మీరే ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసుకొని ఏది బెస్ట్ బ్రోకరో వాళ్ళ కండిషన్స్ ఏంటో అవన్నీ మీరే చెక్ చేసుకొని మీరే చూసుకోవాలంతా. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్. రిస్క్ డిస్క్లైమర్ పూర్తిగా చదివి అవగాహన చేసుకుని ఎంట్రీ అవ్వండి. ఓకే, ఇప్పుడు మీకు టేబుల్ చూపిస్తున్నాను. మీకు 1 lakh అకౌంట్ కొన్న తర్వాత ఫస్ట్ ఒక డెమో అకౌంట్ ఇస్తే 10% ప్రాఫిట్ టార్గెట్ అచీవ్ అవ్వాలి. ఇది అచీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇంకొక 8% టార్గెట్ ఇస్తారు అనమాట. మళ్ళీ 1 lakh అకౌంట్ ఇచ్చి మీకు 8% ప్రాఫిట్ తీయమంటారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే డైలీ లాస్ 5%, ఓవరాల్ లాస్ 10% అనేది ఇది కామన్గా ఉంటుంది. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకుంటేనే మీరు 8% కూడా అచీవ్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకు స్టిమ్యులేటెడ్ అకౌంట్ అనమాట, రియల్ అకౌంట్ ఇస్తారనమాట 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ది క్వాలిఫై అయిపోయారు, 10% ప్రాఫిట్ తీశారు, వాడి కండిషన్లో చేశారు మీరు ట్రేడింగ్. సెకండ్ దాంట్లో మీరు ఫెయిల్ అయిపోయారు, అంటే లాస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు కట్టిన డబ్బులు లూజ్ అయిపోయినట్టే. మీరు ఏదైతే కొనుక్కోవడానికి స్పెండ్ చేసిన $500 $550 ఉంటుంది కదా, అది మీరు పూర్తిగా లూజ్ చేస్తున్నట్టే, అంటే నష్టపోయినట్టే. మళ్ళీ మీరు కొనుక్కోవాల్సిందే. కాబట్టి కేర్ఫుల్గా మీకు టాలెంట్ ఉంటేనే పర్చేస్ చేయండి, లేకపోతే మీకు లాస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 టెస్ట్ మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత అప్పుడు స్టిమ్యులేటెడ్ అకౌంట్ మీకు ఇస్తారనమాట. అందులో మీరు ప్రాఫిట్ తీసిన దాంట్లో 90% స్ప్లిట్టింగ్ మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు నేను లైవ్లో చూపిస్తాను 1 lakh అకౌంట్. ఇది 1 lakh అకౌంట్ అనమాట. January 26న స్టార్ట్ చేశాను. ఫస్ట్ డేలోనే $187 వచ్చింది. అప్పుడు 1,187 ఇక్కడ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఏరియా చెక్ చేయండి. ఇది ప్రాఫిట్ ఏరియా, ఇది బ్యాలెన్స్ ఏరియా. మనం చిన్న ప్రాఫిట్స్ తీసుకుంటూనే ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను తీసుకున్న లాట్స్ సైజ్ EURUSDలోని ఓన్లీ 2 లాట్స్ అనమాట. మనం ఎప్పుడు ప్రాఫామ్ చేసిన EURUSD కరెన్సీ పేరు మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ కరెన్సీ పేరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని 90% ఫాలో చేస్తుంది. అలాగే మీరు ఇందులోని ప్రైస్ యాక్షన్ కూడా అప్లై చేయొచ్చు, క్యాండిస్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక 90% యాక్యురేట్గా ఫాలోఅప్ చేసే స్ట్రాటజీస్ అన్నమాట.
సో ఇంకోటి ఏంటంటే డైలీ వాల్యూమ్ కూడా ఒక పరిధిలోనే రన్ అవుతుంటుంది యూరోఎస్టీ కరెన్సీ పేరు. మరీ హెవీగా లాస్ రావడం కానీ హెవీగా ప్రాఫిట్ రావడం కానీ అప్పుడప్పుడు రేర్గా జరుగుతుంది. బట్ జనరల్గా స్టేబుల్గా వెళ్ళే కరెన్సీ పేరు ఇదే. ఇందులో చేసుకుంటే ప్రాఫిట్స్ సేఫ్. పొరపాటున గోల్డ్లో చేశారనుకోండి, వచ్చిందా బిగ్ ప్రాఫిట్, పోయిందా బిగ్ లాస్, అనవసరంగా రిస్క్. సో చేస్తే యూరోఎస్టీ కరెన్సీ పేరు చేసుకోవాలా, లాట్స్ చిన్నదే పెట్టుకోవాలా. యాక్చువల్గా ఇది 1 lakh అకౌంట్ అని మనము 10 లాట్స్ పెట్టచ్చు, కానీ చిన్న చిన్న లాట్సే పెట్టాలా. వచ్చిందా ప్రాఫిట్ కొంచెమే, పోయిందా లాస్ కొంచెమే. సో ఇక్కడ నేను చూడండి నెట్ ప్రాఫిట్ ఏరియాలోనే కూల్గా నేను ఎలా చేసుకుంటే కానీ మ్యాక్సిమం ఇక్కడ తలపక్క ఏంటంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి బ్యాలెన్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటే నేను లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైందంటే దీనికి నేను January 26th స్టార్ట్ చేశాను కదా, జస్ట్ చెక్ చేయండి. January 26th స్టార్ట్ చేశాను. February 2nd అంటే 6 వర్కింగ్ డేస్లోనే $1,10,000 అనేది నాకు అయ్యింది. రియలైజ్డ్ ప్రాఫిట్ $10,000. ఇది బ్యాలెన్స్ 1,10,000. ఇది ఈక్విటీ, ఇక్కడ చూడండి ఇది 1,10,000 ఈక్విటీ అన్నమాట. అంటే అన్ని చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి నేను తీసాను అనమాట. నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా మ్యాక్సిమం విన్ అయ్యాను ట్రేడ్స్ అనమాట. జస్ట్ చెక్ చేయండి. ఓన్లీ ఒక్క ట్రేడ్ నేను లూజ్ అయ్యాను అనమాట. అది కూడా చాలా తక్కువ అమౌంట్ నేను లాస్ అయ్యాను, చూపిస్తున్నాను. అది కూడా ఇది ఒక్కటే నేను $3 లాస్ అయ్యాను, మిగతావన్నీ విన్ అయ్యాయి. ప్రాఫిట్ ఏదో చూసుకోండి. సో చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. నాకు 18 years అనుభవం ఉంది కాబట్టి కొన్ని స్ట్రాటజీస్ నేను డెవలప్ చేస్తున్నాను, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తుంటే యూరోఎస్టీ కరెన్సీ పేర్స్ అనమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్ మనకు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, 10% ప్రాఫిట్ టార్గెట్. సెకండ్ ఫేజ్ ఇస్తాడు, దానికి మళ్ళీ 8% ప్రాఫిట్ టార్గెట్ ఉంటుంది అనమాట. అది జాగ్రత్త చేయాలన్నమాట. నాకంటే లాస్ జస్ట్ ఓన్లీ $3 వచ్చిందన్నమాట. 26th స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ 2nd February కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇది 2nd February కంప్లీట్ చేస్తున్నాను. సో ప్రాఫిట్స్ అనేది ఏంటంటే ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే. ఎవరికైతే మంచి ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటుందో, మనీ మేనేజ్మెంట్ తెలుసునో, లాస్ మేనేజ్మెంట్ కూడా తెలుసునో, ఒక డిసిప్లిన్గా ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళకి ఇది సూటబుల్, అందరికీ కాదు. ప్లీజ్ రీడ్ రిస్క్ డిస్క్లైమర్. ఇట్స్ నాట్ సూటబుల్ టు ఎవ్రీ ట్రేడర్. If you want to make some money in trading, you should have some special trading skills. Then only you can make money. Okay? Thank you for watching this video.